श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 32 నవనాథుల వర్ణనము నవనాథుల వృత్తాంతము. శ్రీపాద శ్రీవల్లభుల దివ్య శ్రీ చరణారవిందముల స్పర్శ గావించిన తదుపరి నేనిట్లు ప్రశ్నించి తిని, మహాప్రభు, నవనాథులని పేరు వహించిన సిద్ధయోగులున్నారనియు వారందరూ శ్రీ దత్తప్రభువుల అంశావతారములనియు వినియుంటిని. శ్రీచరణులు వారి గురించి తెలియజేయవలసినది. నవనాథుల పేరు వినగానే శ్రీవల్లభుల కనుదోయిలో అమృత వృష్టి ప్రవాహ రూపముగా బహిర్ముఖ సృష్టి మీద పడుచున్నదని గ్రహించి తిని. గోమాత తన లేగదూడపై ప్రసరించు ప్రేమ చైతన్యము వారి దృష్టి యందు నాకు కనిపించసాగినది. వారు సంతుష్టాంతరంగులై ఇట్లనిరి, నాయనలారా, మత్స్యేంద్రుడు, గోరక్షకుడు, జాలంధరుడు, గహని, అడ్భంగుడు, చౌరంగుడు, భర్తరి, చర్పటుడు, నాగనాథుడు అనడి వారలు నవనాథులు. వీరి స్మరణ మాత్రముననే శుభఫలములు సిద్ధించును. నవనాథులను స్మరించు వారిపైన దత్తప్రభువు యొక్క కరుణాకటాక్షము తప్పక ఉండును. ఈ కలియుగము కొద్ది వర్షములకు ప్రారంభమగు ముందు శ్రీకృష్ణుడు బుద్ధవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పర్యవేక్షించబడి నవనాథులని నేడు పిలువబడు నవనారాయణులను స్మరించెను. వృషభ చక్రవర్తికి 9 కుమారులు కలరు. వారిలో నారాయణాంశ సంభవులైన 9 నవనారాయణులు అందరు. వారు ఒకరు కవి, రెండవ వారు హరి, మూడవ వారు అంతరిక్షుడు, నాల్గవ వారు ప్రబుద్ధుడు, ఐదవ వారు పిప్పలాయనుడు, ఆరవ వారు ఆవిర్హోత్రుడు, ఏడవ వారు ద్రుమీరుడు, ఎనిమిదవ వారు చమసుడు, 9వ వారు కరభాజనుడు. వీరందరూ అవధూత స్థితిలో నుండు సిద్ధపురుషులు. నా ఆజ్ఞ మేరకు కృష్ణావతారమున చేసిన వాగ్దానము మేరకు ధర్మ సంస్థాపన కార్యమును నిర్వహించుటకు నవనాథులుగా వారు ఈ భూమి మీద అవతరించిరి. కవి అనువాడు మత్స్యేంద్రుడుగా జన్మించెను. వీనికి శిష్యుడిగా హరి అనువాడు గోరక్షకుడనే పేరుతో జన్మించెను. అంతరిక్షుడనడివాడు జాలంధర నామధేయముతోనూ, ఇతనికి శిష్యుడుగా ప్రబుద్ధుడు
కానిఫాయను పేరుతో జన్మించెను. పిప్పలాయనుడు చర్పటునాథుడను పేరుతో జన్మించెను. ఆవిర్హోత్రుడు నాగేశనాథుడను పేరుతో జన్మించెను. ద్రుమీరుడు భర్తరీనాథుడను పేరుతోనూ, చమసుడు రేవనాథుడను పేరుతోనూ జన్మించిరి. కరభాజనుడు గహనీనాథుడను పేర జన్మించెను. సృష్ట్యాదియందు ఒకానొక కారణమున బ్రహ్మదేవుని వీర్యము స్ఖలనముందుట జరిగెను. ఆ వీర్యము నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించెదరని వ్యాస మహర్షి భవిష్యత్ పురాణమున చెప్పియున్నాడు. ఉపరిచరుడను వసువు ఒకడుండెను. అతడు ఊర్వశిని చూచి మోహించెను. అతని వీర్యము ద్రవించి యమునా నదిలో పడెను. దానిని ఒక మీనము త్రాగెను. ఆ మత్స్యము నుండి మత్స్యేంద్రనాథుడనడి వారు జన్మించెను. శివుడు మన్మధుని తన లలాటాగ్నితో భస్మమునర్చగా ఆ భస్మమునందు సూక్ష్మ రూపమున మన్మధుని యొక్క ఆత్మ ఉండెను. బృహద్రథుడను రాజు యజ్ఞమునాచరించినప్పుడు ఆ యజ్ఞకుండమునందుండి జాలంధరనాథుడు ఉద్భవించెను. రేవానది యందు అనగా నర్మదా నది యందు పడిన బ్రహ్మ వీర్యము నుండి రేవణ సిద్ధుడు జన్మించెను. కొంత బ్రహ్మ వీర్యము ఒక నాగసర్పము శిరమున పడినది. అది భక్ష్య పదార్థమని తలచి దానిని తినుట వలన గర్భవతి అయినది. జనమేజయుడు సర్పయాగమును చేయుచుండెను. అప్పుడు ఆస్తికుడను మహర్షి జన్మించబోవు ఈ మహాసర్పమును నాశనము కాకుండగా తక్షకుని కుమార్తె అయిన పద్మినియను ఆ నాగకన్యను ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో దాచెను. ఆ గర్భస్థ పిండమునందు ఆవిర్హోత్రుడను వాడు జన్మించవలసి ఉన్నది. ఆ గ్రుడ్డును ఆ మర్రి చెట్టు తొర్రలోనే ఉంచి తక్షకుని కుమార్తె స్వస్థానమునకు వెళ్ళినది. అందుండి వటసిద్ధ నాగనాథుడను పేర ఆవిర్హోత్రుడు అవతరించెను. మత్స్యేంద్రుడు దేశ సంచారమునరింపునప్పుడు సంతానహీనురాలైన ఒక స్త్రీకి కొంత భస్మమును మంత్రించి ఇచ్చెను. ఆమె విశ్వాసము లేక ఆ భస్మమును పెంట దిబ్బలలో పారవైచినది. ఆ భస్మము అమోఘ శక్తి సంపన్నమొకటచే అందుండి గోరక్షనాథుడు ఉద్భవించెను. పార్వతీ వివాహ సమయమందు పురోహితుడుగానున్న బ్రహ్మదేవుడు పార్వతీ రూపమును చూచి మోహితుడొకటచే అతని వీర్యము స్రవించెను. అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాలి మడమతో ఆ వీర్యమును రుద్దగా అది 60,000 భాగములై అందుండి వాలఖిల్యులను 60,000 మంది మహర్షులు జన్మించిరి. దానిలో కొంత భాగము మిగిలియుండుటచే అక్కడ అది పెంటగా మార్చబడి భాగీరథి నదిలో పడుట తటస్థించెను. అది క్రమముగా నదీ తీరమునందలి రెల్లుదుబ్బులో పడి చిక్కుకొని పోయినది. దానిలో పిప్పలాయనుని ఆత్మ ప్రవేశించి చర్పటనాథుడను పేరిట నవనాథుడొకడు జన్మించెను. కౌలికుడను మహర్షి ఒకడు తన పర్ణశాల నుండి భిక్షార్థము పోవుచు తన భిక్షాపాత్రను పర్ణశాల బయట నుంచెను. అదే సమయమున సూర్యుని రేతస్సు దానిలో పడెను. అది మహర్షి గ్రహించి దాని నచ్చటనే భద్రపరచెను. భర్తరి అనగా భిక్షాపాత్ర కావున దాని నుండి జన్మించిన కారణమున భర్తరీనాథుడు జన్మించెను. హిమాలయ పర్వతమునందలి ఘోరారణ్యమున ఒక దిగ్గజము నిద్రించుచుండును. బ్రహ్మదేవుడు సరస్వతిని చూచి మోహించుటచే అతని వీర్యము ద్రవించుటయు అది దైవవశమున నిద్రించుచున్న ఆ గజము చెవిలో పడుటయు తటస్థించును. దాని నుండి ప్రబుద్ధుడనడివాడు జీవదశ నొంది గజకర్ణము నుండి జన్మించుట చేత కర్ణ కానీఫా అను పేరుతో నవనాథులలో ఒకడై ప్రసిద్ధి నొందెను. గోరక్షకుడు సంజీవిని మంత్రమును జపించుచు మట్టితో మనుష్యాకారముగా ఒక బొమ్మను తయారు చేయుట తటస్థించును. అటువంటి బొమ్మయందు కరభాజనుడు సంజీవిని మంత్ర మాహాత్మ్యముచే జీవదశ నొంది గహనీనాథుడను పేర అవతరించెను. శ్రీకృష్ణుని ఆదేశానుసారము ఈ నవకృష్ణులు అనగా నవనారాయణులు మందర పర్వతమున తమ స్థూల శరీరములను భద్రపరచి అనగా సమాధి చేసి తమ తమ అంశల చేత భూలోకమున నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమములో పాలు పంచుకొనిది. అంతట నేనిట్లు గురు సార్వభౌములకు జయము జయము. నవనాథుల యొక్క అవతారములు నవకృష్ణుల యొక్క అంశావతారములంటిరి. నవకృష్ణులకును నవనాథులకును వ్యత్యాసమున్నదా ప్రభు అని ప్రశ్నించి తిని శ్రీపాదుల వారు మందహాసము చేయుచు మా ఇద్దరి వంకను దివ్య ప్రేమతో కూడిన దృక్కులను ప్రసరించిరి. నాయనలారా,
సమస్త సృష్టి యొక్క మహాసంకల్ప స్వరూపమును నేనే. సమస్త దేవీ దేవతలకును వచ్చడి సంకల్పములు నా యొక్క మహాసంకల్పము యొక్క అంశమాత్ర సంకల్పములు. ఈ అంశమాత్ర సంకల్పములకు కొంత మేరకు మాత్రము స్వతంత్రముండును. ఒక ఆవును పంటకాపు చెట్టునకు కట్టివేయును, చాలా పొడవైన త్రాటితో బంధించును. ఆ త్రాడు పోగలిగినంత దూరము మాత్రమే ఆ యావు మేతను మేయగలుగుచుండును. అనగా ఆ యావునకు మేత మేయుటకు కొంత నిర్ణీతమైన పరిమితమైన ప్రదేశము కలదు. ఆ పరిమితులకు లోబడి అది మేత మేయవచ్చును. అనగా దానికి ఇయ్యబడినది పరిమితమైన స్వేచ్ఛ. దానికి ఇయ్యబడిన స్వేచ్ఛా ప్రదేశమందు తనకు ఇచ్చవచ్చిన రీతిగా అది మేత మేయవచ్చును. ఆ పరిధులను దాటి మేత మేయవలెనన్న పంటకాపు అనుమతి విధిగా ఉండి తీరవలెను. అచ్చటనున్న మేత అయిపోయినప్పుడు పంటకాపు దానిని వేరు చోట చెట్టునకు కట్టివేయుటయో లేక అదే చెట్టునకు కట్టినను త్రాడును పెద్దదిగా చేసి కట్టుటయో చేయును. అదే విధముగా కొన్ని ధర్మ కర్మ సూత్రములకు లోబడి అంశావతారములకు స్వేచ్ఛ ఇయ్యబడును. అందువలన సంకల్పము మూలతత్వము నుండి వచ్చును. దానిని అమలు చేయు బాధ్యత అంశావతారములకు ఇయ్యబడును. ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారములు మూలతత్వమునకు ఈ ఆవేదనలను తీసుకొని వచ్చెదరు. మూలతత్వము నుండి అనుగ్రహమును తీసుకొని వచ్చి జీవులకు శ్రేయస్సును కలిగించెదరు. మానవులకుండునట్లు రాగద్వేషములు అహంకారాది దుర్గుణములు అంశావతారములకు లేకపోవుట వలన మూలతత్వము ఏ కార్యములను చేయ సమర్థమగుచుండునో అంశావతారములు కూడా అవే కార్యములను చేయగలుగుచుండును. అందువలన జీవులకు సంబంధించినంత వరకు అంశావతారముగా వచ్చినను పూర్ణావతారముగా వచ్చినను వ్యత్యాసమేమియునూ ఉండదు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 32 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.